ఆఖరి వచనాలలో ఉన్నాం మనం. యోధా పత్రిక 24, 25 వచనాలు ఒక్కసారి చదువుకుని ముందుకు వెళదాం, వాక్యంలోనికి వెళదాం. తొట్రెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును, అక్కడ చదివేటప్పుడు యుగములకు పూర్వము అని చదవాలి, అది విడదీసేయకూడదు. యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మహా గొప్ప దేవ, వాక్యమైన దేవ, వందనాలు తండ్రి. నీ దివ్యమైన శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి నీ పాదాల చెంతకొస్తున్నాను తండ్రి. నీ దాసుడను, బలహీనుడను, శక్తి జ్ఞానము లేనివాడను నీ దివ్యమైన అభిషేకముతో నింపి నాకును కూడిన నీ ప్రియబిడ్డలకును ఎంతమంది స్వరం ద్వారా నీ మాట వింటున్నారో వారందరితోనూ మీరు మాత్రమే మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారు కదా? మీ శరీరాలను, మీ మనసులను, ఆత్మలను ఏకం చేయండి. మనుషులు ఇక్కడే ఉంటారు, కానీ మనసులు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగ వెళ్ళనివ్వకండి. వాక్యం మీద లగ్నం చేయండి. మీరు ఏకాగ్రతలోనికి రావటం అంటే ఏంటంటే, వాక్యం చెప్తున్న పాస్టర్ గారే కనపడాలి, ఆ మాటలు మాత్రమే వినపడాలి. ఇక ఏది మీకు కనపడకూడదు, ఏది మీకు వినపడకూడదు. అలాంటి స్థితిలోనికి రావటమే ఏకాగ్రత. అలాంటి ఏకాగ్రత కలిగితే దైవత్వాన్ని, అమృతత్వాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ చదవబడ్డ వచన భాగములో తొట్రెళ్ళకుండా కాపాడే దేవుడు మన దేవుడు. మన దేవుడు కాపాడే దేవుడు, తొట్రెళ్ళకుండా కాపాడుతాడట. ఈ యోధా పత్రిక అంతా కేవలము విశ్వాసుల గురించే వ్రాశాడని మీకు గతంలో వివరించాను. యోధా పత్రిక అన్యుల కొరకు కానీ రక్షణ కొరకు వ్రాయాలని యోధా ప్రయాసపడ్డాడు. కానీ దేవుడు విశ్వాసులు పోరాడవలసిన విషయాల గురించి మాత్రమే వ్రాయమని ప్రేరేపించిన కారణాన్ని బట్టి యోధా గారు కేవలము ఈ పత్రిక విశ్వాసులకు మాత్రమే వివరించాడని గతంలో మీకు వివరించాను. ఇక్కడ అంటున్నాడు, మన దేవుడు ఏ దేవుడు? తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. తొట్టిల్లకుండా కాపాడే దేవుడు మనకుండగా మరి విశ్వాసులు ఎందుకు తొట్టిల్లుతున్నారు? కారణం ఏంటి? తొట్టిల్లటం అంటే ఏంటో మీకు చెప్పాను. తొట్టిల్లుట అంటే జారిపోవుట, తొట్టిల్లుట అంటే పడిపోవుట, తొట్టిల్లుట అంటే దూరం అయిపోవుట, తొట్టిల్లుట అంటే దేవుని సన్నిధి నుండి తొలగిపోవుట. ఇలాంటి భావాలు తొట్టిల్లుట అనే మాటలో ఉన్నాయని మీకు గతంలోనే వివరించాను. మరి దేవుడు తొట్టిల్లకుండా కాపాడుతాడే, మరి తొట్టిల్లకుండా కాపాడే దేవుణ్ణి కలిగి ఉన్న విశ్వాసులు ఎందుకు తొట్టిల్లుతున్నారు? కారణం ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకు విశ్వాసులు తొట్టిల్లుతున్నారో ఇప్పటి వరకు మీకు 5 విషయాలు చెప్పాను. ఎందుకు విశ్వాసులు తొట్టిల్లుతున్నారండి? మొదటి కారణం గర్వం వల్ల. విశ్వాసుల్లో గర్వం పెరుగుతోంది. రకరకాల విధాలుగా విశ్వాసులలోనికి గర్వం రావటం వల్ల అనేక మంది విశ్వాసులు తొట్టిల్లి కూలిపోతున్నారని మీ ముందు పెట్టాను. రెండవదిగా చూస్తే దోషములో చిక్కబడిన వారు తొట్టిల్లుతారని, అపరాధాల్లో పడిపోతారు, దోషాల్లో చిక్కిపోతారు. వలలో చిక్కుకున్నట్లుగా వారు దోషాల్లో చిక్కుకొని బయటకు రాలేకుండా వారు తొట్టిల్లిపోతారని మీకు గత కాలంలో వివరించాను. మూడవ కారణం ఏంటో తెలుసా? హేయమైన క్రియలు చేయటం వల్ల. విశ్వాసులయ్యుండి కూడా హేయమైన క్రియలు చేయటం వల్ల అనేక మంది విశ్వాసులు దేవుని సన్నిధిలో నుండి, దేవునిలో నుండి, విశ్వాసంలో నుండి, పవిత్రతలో నుండి తొట్టిల్లుతున్నారని మీకు వివరించాను. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత కారణం, 4వ కారణం ఏంటంటే వాక్యమునకు అవిధేయులవటం వలన విశ్వాసులు అనేకులు తొట్టిల్లిపోతున్నారని కూడా మీకు వివరించాను. తరువాత 5వ కారణం ఏమిటంటే దేవుని కోపాన్ని రేపటం వల్ల
విశ్వాసులు తొట్టిల్లుతున్నారు. అంటే దేవునికి కోపాన్ని రేపి, దేవునికి కోపం వచ్చేలాగా ప్రవర్తించి అనేక మంది విశ్వాసులు తొట్టిల్లుతున్నారని కూడా మీకు వివరించాను. ఈ విషయంలో మనము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. ఇర్మియా గ్రంథములో నుండి 18వ అధ్యాయం 23వ వచనములో ఆఖరి 2 లైన్లు చదువుదాం. ఇర్మియా పత్రిక 18వ అధ్యాయం 23వ వచనములో లాస్ట్ 2 లైన్స్. వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక, నీకు కోపము పుట్టు కాలమున వారిని తగిన పని చేయము. అంటే ఇక్కడ ఇర్మియా గారి ద్వారా తెలియజేస్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవునికి కోపము పుట్టించునందున, అంటే విశ్వాసుల యొక్క ప్రవర్తన, విశ్వాసుల యొక్క జీవితం, విశ్వాసుల యొక్క నడక, విశ్వాసుల యొక్క పరిస్థితి దేవునికి ఏం కలుగజేస్తుందట? కొన్నిసార్లు కోపం పుట్టిస్తుందట. ఇలాగ దేవునికి కోపం పుట్టిస్తున్నట్లుగా ప్రవర్తించడం వల్ల అనేక మంది విశ్వాసులు దేవుని సన్నిధిలో నుంచి తొట్టిల్లి కూలిపోతున్నారని మనం ధ్యానిస్తున్నాం. ఎందుకు దేవునికి కోపం వస్తోంది? దేవునికి కోపం కలగడానికి కారణాలేంటి? విశ్వాసి దేవుని కోపాన్ని ఎందుకు రేపుతున్నాడు? మన దేవుడే దేవుడు? మన దేవుడే దేవుడు? మీకా గ్రంథంలో నుండి 7వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మన దేవుడే దేవుడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదవాలి అమ్మా. ఏం చదువుతున్నావమ్మా? 7:18 ఆయన మా కనికరమ చూపుటయందు. ఎంత ఇదంతా చదవండి. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపము చూపువాడు కాదు ఆయన. ఆయన కనికరం గల దేవుడు. మన దేవుడు కోపపడే దేవుడు కాదు. ఆయన నేరుగా కనికరాన్నే కోరుకుంటున్నాడు తప్ప బలిని కోరే దేవుడు కాదు. ఇలాంటి కనికరాన్ని కోరుకున్న దేవుడు కోపపడని దేవునికి మరి విశ్వాసుల యొక్క ప్రవర్తన ఎందుకు కోపాన్ని రప్పిస్తోంది? ఇంకా మన దేవుడు ఎలాంటి వాడో మీ ముందు పెడతాను. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. నిత్యం అంటే ఎప్పుడు కోపించేవాడు కాదు ఆయన. ఆయన కనికరం గల దేవుడే, కనికరాన్ని కోరే దేవుడే, ఆయన కోపగించని దేవుడే. మరి ఎందుకు దేవునికి కోపం వస్తోంది? కోపం రావడానికి కారణం ఏంటి? కోపం, విశ్వాసులు కోపాన్ని ఎందుకు రేపుతున్నారు? దేవుని యొక్క కోపాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. 30వ కీర్తన 5వ వచనం కూడా చదువుదాం. 30వ కీర్తన 5వ వచనం కూడా. ఆయన కోపము నిమిషమాత్రమే ఉంటుంది, ఆయన కృప ఆయుష్కాలం ఉంటుంది. ఇంత కృపా దయా కలిగిన దేవుడు, నిత్యము కనికరాన్నే కోరుకుంటున్న దేవుడు, కనికరం కలిగిన ప్రేమామయుడైన దేవుడు ఎందుకు విశ్వాసులు కోపాన్ని రేపుతున్నారు? దేవుడి కోపాన్ని. గత ఆదివారం ఎందుకు దేవునికి కోపం కలుగుతుందో ఒక విషయాన్ని మీ ముందు పెట్టాను. ఈ రోజున దేవుని కోపం కలగడానికి విశ్వాసుల యొక్క ప్రవర్తన ఏంటో క్షుణ్ణంగా మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. శ్రద్ధ కలిగి వినండి. ఒకవేళ ఈ విషయాలు నీలోగాని ఉంటే నీకు వల్ల దేవునికి కోపం కలుగుతుందని గ్రహించుకొని, దిద్దుబాటు చేసుకొని, సరి చేసుకొని, ప్రభువారిని క్షమాపణ పొందుకొని నీ జీవితాన్ని మార్చుకోవలసిందిగా కూడా మీకు ప్రేమతోనే తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గత ఆదివారం ఒక విషయాన్ని మేము ముందు పెట్టాను. ఏమిటి ఆ విషయం? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకండి. ఈ మాట ఆదివారం మీకు వివరించాను, కానీ సంపూర్తిగా మీకు వివరించలేకపోయాను. దేవునికి మహిమ. ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, వ్యర్థమైన మాటలు పలికి మిమ్మల్ని మోసపరిచేవారు లోకములో ఉన్నారు, జాగ్రత్త.
నువ్వు వ్యర్థమైన మాటలు వింటే, ఆ వ్యర్థమైన మాటలు కానీ నువ్వు నమ్మితే, ఆ వ్యర్థమైన మాటలు అనుసరిస్తే నువ్వు అవిధేయుడైపోతున్నావు దేవునికి. ఎప్పుడైతే నువ్వు దేవునికి అవిధేయుడైపోయావో ఖచ్చితంగా దేవునికి కోపం వస్తుంది నీ మీద. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకండి. అంటే ఉగ్రత అన్నా, కోపమన్నా, రౌద్రమన్నా, ఇవన్నీ ఒక్కొక్క స్టేజు. కోపం ఒక స్టేజు, ఆగ్రహం ఒక స్టేజు, ఉగ్రత ఒక స్టేజు, రౌద్రం ఇంకొక స్టేజు, ఫైనల్ స్టేజ్ రౌద్రం. ఇవన్నీ కోపానికి చెందినవి. ఇక్కడ కోపం దేవుడికి ఎందుకు వస్తుందట? వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారు, లేనిపోని మాటలు నీకు చెప్తూ ఉన్నారు, లేనిపోని కల్పిత భావాలు నీకు చెప్తూ ఉన్నారు, వాక్యాన్ని వదిలేస్తూ ఉన్నారు, అవి నమ్ముతూ ఉన్నావు. నువ్వు ఆ వాటిని నమ్మి దేవునికి ఏం చేస్తున్నావు తెలుసా? దేవుని పట్ల అవిధేయుడిగా ప్రవర్తిస్తున్నావు, దేవుని పట్ల విధేయత కోల్పోతున్నావు. కాబట్టి నీ మీద దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి అలాంటి శిక్ష నీకు రాకుండా ఉండాలంటే వారితో నువ్వేమవద్దు, వారికి దూరంగానే ఉండాలి. చెప్తారు చాలామంది, చెప్పుడు మాటలు చాలా తీయగా ఉంటాయి, వాస్తవం చాలా కష్టంగా ఉంటుంది, అబద్ధం చాలా తీయగా ఉంటుంది. ఉందా లేదా? అలా చెప్పిన మాటలు చెప్పినప్పుడు వాటిని నమ్మద్దు. బైబిల్ ఉందా మనకు బైబిల్ ప్రమాణం. వారు చెప్పిన ఏ మాటలైనా సరే వాక్యంలో ఉందా, వాక్యానుసారమేనా, అది నిజమేనా అని నువ్వు నిర్ధారణ చేసుకోవలసిన శక్తి నీకు ఉండాలి. నువ్వు విశ్వాసవే, క్రీస్తులు రక్షణ పొందావే, బాప్తిసం పొందావే, నువ్వు వాక్యం వింటున్నావే, నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటున్నావే, మరి నీ జీవితం, నీ జ్ఞానం ఏమైంది? వ్యర్థమైన మాటల వలన ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి. ఉన్నారు లోకంలో అనేక మంది మోసపరిచేవారు. మా సంఘమే, మా డినామినేషనే, మా సంఘమే పరలోకం వెళుతుంది, ఉన్న సంఘాలన్నీ దేవుని సంఘాలు కాదు. రకరకాలైన వ్యర్థమైన మాటలు భక్తి గురించి చెప్పారండి, రక్షణ గురించి చెప్పారండి, వారు పరిశుద్ధత గురించి చెప్పారండి, పశ్చాత్తాపం గురించి చెప్పారండి. ఎంతసేపు ఏం చెప్తారో తెలుసా? సంఘాన్ని కూడగట్టుకోవడానికి, సంఘాన్ని పెంచుకోవడానికి, మా సంఘములో అద్భుతాలు ఉంటాయి, మా సంఘములో మేలులు జరుగుతాయి, మా సంఘానికి వస్తే కీడులు తొలగిపోతాయి, మా సంఘానికి వస్తే మీరు అనుకోని రీతిగా బాగుపడిపోతారు. ఎలాంటి వ్యర్థమైన మాటలు. నువ్వు మంచివాడు అయితే ఎక్కడన్నా బాగుపడతావు. నేను చెప్తున్నాను, నీ బుద్ధి బాగుంటే ఎక్కడైనా బాగుంటావు, నీ మనసు బాగుంటే ఎక్కడైనా బాగుంటావు. ఎక్కడికి వెళితే ఏం ప్రయోజనం అండి నీ బుద్ధి తెరవలేనప్పుడు? కాబట్టి అలాంటి వ్యర్థమైన మాటలు చెప్పేవారు ఉన్నారు, మోసపోకండి. దేవునికి మహిమ కలుగునుగాక. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును. ఎవరు అవిధేయులు? ఇప్పుడు వ్యర్థమైన మాటలు వింటున్న వారు దేవునికి అవిధేయులు, వారి మీదకు దేవుని కోపం వస్తుంది. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వస్తుంది. ఎట్టి క్రియలు? 5వ వచనం చదవండి. జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశలను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును. విశ్వాసమైన తర్వాత ఈ లక్షణాలు ఈలో కనపడకూడదు. ఏమున్నాయి ఇక్కడ? ఎన్ని లక్షణాలు కనపడుతున్నాయి? 1 జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. 5 లక్షణాలు ఉన్నాయి. విశ్వాసం అయిన తర్వాత ఇందులో నీకు ఈ 5 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం నీ జీవితంలో కనబడినా సరే నువ్వు దేవుడికి ఏమయ్యావు తెలుసా? అవిధేయుడు అయ్యావు. కాబట్టి దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవునికి కోపం పెరిగింది, దేవునికి ఉగ్రత పెరిగింది, దేవునికి కోపం వచ్చింది. కాబట్టి ఈ 5 లక్షణాలలో ఏ లక్షణమైనా కానీ నీలో ఉందేమో నువ్వు పరిశీలించుకుని దిద్దుబాటు చేసుకోకపోతే ఈ లక్షణాల వల్ల నీ దేవుడికి ఏం కలుగుతుందో తెలుసా? కోపం. ఇంతకాలం మందిరానికి వచ్చేవే, ఎక్కడ మారింది నీ బుద్ధి? ఇంకెంతకాలం రావాలనుకుంటున్నావు మందిరానికి? ఏం నేర్చుకుంటున్నావు మందిరములో? ఏం వింటున్నావు వాక్యములో? చదువుతున్నావే వాక్యాన్ని, ఆ వాక్యం నీతో మాట్లాడలేదా? ఆ వాక్యం నీకు బుద్ధి చెప్పట్లేదా? ఆ వాక్యం నేను హెచ్చరించట్లేదా? నీలో ఉన్న పాపం చూపించట్లేదా? ఆర్ఆర్కే మూర్తి గారు మహానుభావుడు బైబిల్లో ఏమి తప్పులున్నాయో కనిపెట్టి బైబిల్ విమర్శిందామని బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆయన బైబిల్ చదవడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్లో లోపాలు, తప్పులు ఏమైనా ఉంటే
వాటిని పట్టుకొని క్రైస్తవులు విమర్శిందామని ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ కొనుక్కొని చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదువుతుండగా బైబిల్ చదువుతుందా ఆయన్ని, ఈ బైబిల్ ఏంటి నన్ను చదువుతోంది అనుకుని ఆశ్చర్యపోయాడు ఆయన. నా బైబిల్ ఆయనలో ఉన్న పాపాలన్నీ బైబిల్ చూపెడుతుంది. ఒక్కొక్క పాపం ఆర్ఆర్కే మూర్తి గారికి అర్థమైపోతుంది. అమ్మో, ఇది శ్రేష్టమైన గ్రంథమే, ఇది వాట్లాడే గ్రంథమే, ఇది తప్పులు ఖండించే గ్రంథమే, ఉన్న తప్పులను ప్రత్యక్షంగా చూపించే గ్రంథమే అనుకొని బైబిల్ గ్రంథం అంతా చదివి క్రీస్తుకు దాసుడైపోయి రక్షణ పొందుకొని బాప్తిసం పొంది బ్రతికినంత కాలం ప్రభు పాద సేవ చేశాడండి. అది అండి ఉత్తమమైన శ్రేష్టమైన జీవితం. మరి నువ్వేం వాక్యం వింటున్నావు, ఏం వాక్యం చదువుతున్నావు? నీకు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీ హృదయానికి ఏమీ బాధ కలగట్లేదా? అయ్యో, ఈ దుర్లక్షణాలు నాలో ఉన్నవే, నేను ఏం క్రీస్తు బిడ్డను, దేవునికి కోపం కలుగుతుంది కదా, నా ఈ దుర్లక్షణాల వల్ల విశ్వాసం ఉండకూడదు కదా, ఈ దుర్లక్షణాలు నాలో ఉన్నాయి కదా, దానివల్ల దేవునికి ఏమైనా నా మీద కోపం కలుగుతుందేమో, అయ్యో దేవుడికి కోపం కలిగించే పనులు చేస్తున్నానని నీకు బాధ కలగట్లేదా? అలాగూ కలగకపోతే, ఆ లక్షణాలు నీలోనే ఉంటే నువ్వు విశ్వాసంలోంచి తొట్టిల్లిపోతావు, దేవునిలోంచి తొట్టిల్లిపోతావు, పరిశుద్ధంలోంచి తొట్టిల్లిపోతావు, దేవునికి దూరం అయిపోయి భ్రష్టుడు అయిపోతావు చివరికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తీతు గ్రంథములో నుండి 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అమ్మా, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును, లోభములకును, చదవమ్మా, దేవునికి మహిమ. మునుపు మనం ఎవరం? అవిధేయులం. మునుపు ఎవరం మనం? అవివేకులం. మునుపు ఎవరం మనం? మోసపోయిన వారం. మునుపు ఎవరం మనం? నానా విధములైన దురాశల చేతను, భోగముల చేతను, చదవండి. దేవునికి మహిమ కలుగు. మునుపు ఎవరం మనం? ఇన్ని రకరకాల దుర్లక్షణాల్లో మునుపు బ్రతికావు. మరి దేవుళ్ళకి వచ్చిన తర్వాత లక్షణాలు ఎందుకు ఉన్నాయి నీకు? మునుపు అలాంటి వాడు, ఇప్పుడు అలాంటి వాడువేనా? నాకు చెప్పాలి. మునుపు రక్షణ పొందక మునుపు అలాంటి వాడు, లోకములో, లోకాశల్లో, దురాశల్లో, శరీర కోరికలకు వశమైపోయి శరీరానికి బానిస అయిపోయి బ్రతికావు మునుపు. మరి రక్షణ పొందుకున్న తర్వాత అదే లక్షణాలు ఈలో ఉన్నాయా? మరి ఇంకెందుకు నువ్వు రక్షణ పొందటం? ఇంకెందుకు నువ్వు మందిరానికి రావటం? ఇంకెందుకు నువ్వు ప్రార్థన చేయటం? ఇంకెందుకు నువ్వు బైబిల్ చదవటం? నీలో ఎక్కడ మారింది? మరి మార్పు ఎక్కడ వచ్చింది? మార్పు లేని బ్రతుకు ఎందుకు ఎంతకాలం ఉంటుంది నువ్వు ఇలాగా? ఒకవేళ సడన్గా ఏ ప్రమాదమో సంభవించి ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించి పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అయ్యో, నేను రక్షణ పొందేశాను, బాప్తిసం పొందేశాను, చర్చికి పెడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను అనుకొని భ్రమలో సాతాను నిన్ను మోసపరుస్తుందేమో గమనించుకో. వెళ్ళావు ఖచ్చితంగా, నేను చెప్తూ ఉన్నాను. 100% పరిశుద్ధత నీలో ఉండాలి. ఏదైనా ఒక్క చిన్న లక్షణమే కదండి నాలో ఉంది, అన్నీ మంచిగా, అదే ఒక్కటే పాడు చేస్తుంది నిన్ను. ఒక్క విషపు చుక్క చాలు కడవడ పాలు నాశనం కావడానికి. నీలో ఉన్న పరిశుద్ధత పోగొట్టడానికి ఒక్కటి చాలు, ఒక్క దుర్లక్షణం చాలండి. ఈ దుర్లక్షణమే నీకు దేవుని పట్ల అవిధేయత కలిగేలాగా చేసి దేవుని కోపానికి కారణమవుతోంది. కాబట్టి వాటిని తొలగించుకొని పరిశుద్ధులమై దేవుని యొక్క దీవెన పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. అమ్మా, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి వచ్చును. ఎవరి మీదకి వస్తుంది దేవుని ఉగ్రత? దేవుని కోపం కలగడానికి కారణం ఏమిటి? కుమారునికి ఏమవ్వాలి? మనం విధేయులం అవ్వాలి. ఎవరు కుమారుడు? ఏ కుమారుడికి విధేయుడు అవ్వాలి?
రమేష్ గారి కుమారుడు సుహాన్ గారికి రమేష్ గారికి విధేయుడై ఉండాలా? ఏమండి, ఏ కుమారుడికి విధేయుడు? మనకు కుమారుడు అనుగ్రహించబడం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యెషయాలో రాస్తాడు, మనకు కుమారుడు అనుగ్రహించు. ఆ కుమారుడికి మనం ఏమవ్వాలట? విధేయులమై ఉండాలి. కుమారునికి విధేయులు అవ్వకపోతే దేవునికి ఏమొస్తుందట? కోపం. మరి విధేయుడు అయ్యావా? విధేయుడు అనే మాటకు అర్థం కూడా చెప్పాను. విధేయుడు అంటే అర్థం ఏమిటండి? విధేయుడు అంటే అర్థం ఏమిటి? తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, తనకు నష్టమైన లాభమైన, కష్టమైన సుఖమైన, ఏది ఏమైనా లోబడి ఉండటమే విధేయత. అది మన క్రీస్తు వారిలో మాత్రమే చూడగలము. క్రీస్తు ప్రభుల వారు తండ్రికి ఎంత విధేయత చూపించాడు చూసారా? శ్రేష్టమైన ప్రార్థన చేస్తాడండి ఒలివకొండ మీద. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నాయన, నీ ఇష్టమే సిద్ధించునుగాక. ఎంత గొప్ప! ఎప్పుడైనా నువ్వు అలాంటి ప్రార్థన చేసావా? మన కోరికలు దేవుడి దగ్గర చెప్పుకుంటాం, తప్పలేదు, చెప్పాలి. అడగండి ఇస్తారన్నాడు దేవుడు. మనకు అనేకమైన కోరికలు ఉంటాయి, అవన్నీ దేవుడి దగ్గర చెప్పుకుని, తండ్రి నీకు ఇష్టమైతే అనుగ్రహించు నాయన అనే మాట ఆఖరిలో నువ్వు వాడాలి. అది నాకు అవసరమైతేనే ఈయన ఆయన, అది నాకు క్షేమకరమైతేనే అనుగ్రహించు ప్రభువా, అది నాకు దీవెనకరమైతేనే అనుగ్రహించు ప్రభువా అనే ఒక మాట అక్కడ వాడాలి ఖచ్చితంగా. అలాగ వాడకపోతే నువ్వు అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తాడని నువ్వెప్పుడూ అనుకోకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. రోమాపత్రిక. అమ్మా, ఏలయనగా ఒకని మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత అనేకులను పాపులను చేసేసింది. ఎవరట? ఒకని అవిధేయత అనేకులు ఏం చేసింది? పాపులుగా మార్చేసింది. ఎవరు? ఆదాము యొక్క అవిధేయత మనమందరము పాపులవడానికి కారణమైంది. క్రీస్తు ప్రభుల వారి యొక్క విధేయత మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా తీర్చింది. అంటే నీ విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది. నీ అవిధేయత వలన అనేకులు ఏమైపోతారట? పాపులుగా కూడా. అది ఆదాము అవ్వలకే, యేసుక్రీస్తు ప్రభుల వారికే కాదు, మనం కూడా వర్తించుకోవాలి. మన విధేయత వల్ల అనేక మంది ఏమవుతారు? నీతిమంతులుగా తీర్చబడతారు. మన అవిధేయత వల్ల అనేక మంది ఏమైపోతారు? ఎలాగా వివరణ కావాలి నాకు? నువ్వు విధేయుడు అయితే అనేకుడు నీ వల్ల ఏమవుతారట? నీతిమంతులు అవుతారు. నీ అవిధేయత వలన అనేక మంది ఏమైపోతారు? ఎలాగా? ఈ వచ్చిన భాగాన్ని ఎలా వర్తించుకుందాం, ఎలాగ అన్వయించుకుందాం మన జీవితానికి? నేను చెప్తాను ఉదాహరణ. నువ్వు దేవుణ్ణి నమ్మావు, నువ్వు దేవుళ్ళలో ఎదుగుతూ ఉన్నావు, వాక్యానుసారంగా జీవిస్తున్నావు, యథార్థంగా బ్రతుకుతున్నావు, దేవుని వాక్యం తూచా తప్పకుండా పాటిస్తున్నావు, దేవుడి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు. నీ యొక్క ప్రవర్తన చూసి అనేక మంది జీవితాలు మార్పులోనికి వస్తాయి, అనేక మంది జీవితాలు మారతాయి. ఉదాహరణ చెప్తాను మీకు. నాకు ఒక తెలిసిన ఒక మాస్టర్ ఉన్నాడు, టీచర్. ఆయన ప్రభువు నమ్ముకున్నాడు, తర్వాత దేవుళ్ళలోకి వచ్చాడు, ఇప్పుడు సేవ చేస్తున్నాడు, రిటైర్డ్ అయిపోయాక కూడా. ఆయన స్కూల్కి వెళితే, స్కూల్ టీచర్ కదా, 5 నిమిషాలు లేటుగా వెళితే 5 నిమిషాలు లేట్ రాసుకొని సంతకం పెట్టేవాడట అటెండెన్స్ రిజిస్టర్లో. ఎలాగా? 5 నిమిషాలు లేటుగా వచ్చాను. ఎవడు అడుగుతాడు? హెడ్ మాస్టర్. ఆయనే ఆ స్కూల్కి హెడ్ మాస్టరు. ఆయన అడిగేవాడు ఎవడన్నా ఉన్నాడా లేటుగా వస్తేని? ఈవేళ నేను 10 నిమిషాలు లేటు, అరగంట లేటు అని రాసి సంతకాలు పెట్టుకునేవాడట. ఇవి డిఓ ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత, నువ్వు హెచ్ఎంవేనా అని అడిగాడట. అవును సార్. ఇలా రాసుకున్నావేంటి? 5 నిమిషాలు 10 నిమిషాలు లేటు రాయాలి ఇక్కడ. నిన్ను ఎవడు అడిగాడు? ఎందుకలా రాసావు? అప్పుడు చెప్పాడట, అయ్యా నేను ప్రభువు నమ్ముకున్నానండి, నేను మోసం చేయనండి,
నేను ప్రభువు నమ్ముకున్నానండి, యథార్థంగా ఉంటానండి అంటే ఆ మాటలు విన్న తర్వాత డియ్యవో మనసు మార్చుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే ఇంత ఖచ్చితంగా ఉంటారా, ఇంత కరెక్ట్గా ఉంటారా, యేసు ప్రభు వారిలో ఇంత శక్తి ఉందా, ఇంతలా మారుతాడా అని డియ్యవో కూడా మనసు మార్చుకొని ఈ స్కూల్కి ఎప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చే పని లేదు, అంత ఖచ్చితంగా ఉంటుంది, మీరు ఎవరు ఈ స్కూల్కి ఇన్స్పెక్షన్ రావక్కర్లేదు ఈ స్కూల్కి అని కింద రాసి సంతకం పెట్టాడు డియ్యవో. నీ యొక్క ప్రవర్తన చూసి అనేక మంది ఏమవ్వాలి, నీతిమంతులు మార్చబడాలి. నీ ప్రవర్తన చూసి అనేక మంది ఏమవ్వాలి, రక్షణలోనికి రావాలి. అదాగనే నీ అభేద్యత చూసి అనేక మంది ఏమైపోతున్నారు ఈ రోజున. నీలో దుష్ట లక్షణాలు ఉన్నాయి, నీలో వ్యసనాలు ఉన్నాయి, నీలో చెడ్డ కోరికలు ఉన్నాయి. నువ్వు మందిరానికి వస్తావు, దేవుడిని ఆరాధిస్తావు, చూసిన వారు ఏమనుకుంటున్నారు తెలుసా, వీడు మందిరానికి వెళ్తాడు, ఈవిడు గుడికి వెళ్తాడు, వీళ్ళు ఆరాధిస్తారు, వీళ్ళు యేసుప్రభువారు నమ్ముకున్నారు, వీళ్ళ లక్షణాలు చూసావు ఎలాగున్నాయో, ఎంత దరిద్రంగా బ్రతుకుతున్నారు చూసారా, ఎంత నీచకంగా బ్రతుకుతున్నారు చూసారని అనేక మందులు నిన్ను చూసి ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటారేమో అనుకుని అనేక మంది పాపులైన వారు రక్షించబడకుండా మరింత పాపంలోనికి దిగజారిపోయే అవకాశం ఉంది. అందుకని ఈ వాక్యం ఏంటో తెలుసా, నీ వల్ల నీ విధేయత వలన అనేక మంది నీతిమంతులు అవుతున్నారా, నీ అవిధేయత వలన, నీ వాక్యానికి లోబడకపోవటం వల్ల, దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం వల్ల, వాక్యానుసారంగా జీవించకపోవటం వల్ల, నీ అవిధేయత వలన అనేక మంది పాపులు అవుతున్నారా, నీ విధేయత వలన అనేక మంది నీతిమంతులు అవుతున్నారా? ఆలోచించుకుందా. నీ ప్రవర్తనే అనేక మంది నీతిమంతులు చేస్తుంది, నీ ప్రవర్తనే అనేక పాపులుగా మార్చేస్తుంది. చర్చిలో నిజాయితీగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా బ్రతుకుతున్న వారు ఉంటారు. నీలో ఉన్న దుర్లక్షణాలు చూసి పర్లేదు, పలానా ఆయన ఉన్నాడు కదా నాకేంటి, పలానా ఆవిడుంది కదా నాకేంటి, వాళ్ళు చేస్తే తప్పు లేదా, నేను చేస్తే తప్పు ఉందా, నిన్ను చూసి వారు పాపంలో పడిపోయి వారు భ్రష్టులైపోవడానికి కారణం నిన్నే. రేపు తీర్పులో ఖచ్చితంగా నిన్ను నిలదీస్తాడు దేవుడు, అడుగుతాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరి అవిధేయత వలన, ఇది క్రీస్తు ప్రభుల వారు ఆదాముకే చెప్తారు, కానీ నేను మనకు సంబంధించినది అని నేను అంటాను. రోమా సంఘానికి వ్రాస్తూ పౌలు గారు హెచ్చరిక చేసిన శ్రేష్టమైన సంగతి అది. ఇప్పుడు మొదటి కారణం, అనేక మంది దేవుని కోపం రేపడానికి మొదటి కారణం ఏంటి? అవిధేయత. రెండవ కారణం, కీర్తన గ్రంథములో నుండి 53వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతకవారు కలరేమో అని దేవుడు ఆకాశములో నుండి చూచి నరులను పరిశీలించాను. చదువమ్మా. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. వివేకము చాలమ్మా. దేవుడట ఆకాశములో నుంచి నరుల్ని పరిశీలిస్తున్నాడట. ఎందుకు పరిశీలిస్తున్నాడు ఆయన? వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశములో నుండి నరులను పరిశీలిస్తున్నాడట. వివేకం అంటే ఏమిటి? మీకు గతకాలంలో వివరించాను. వివేకం అంటే ఏమిటి? దేహాత్మల సూక్ష్మ విభేద జ్ఞానమే వివేకం. అంటే దేహానికిని ఆత్మకును ఉన్న భేదమేంటో గమనించుకోవటమే వివేకం. అలాంటి వివేకం కలిగి దేవుడు వెతకాలట. ఎవరైనా ఉన్నారా అని ఆకాశం నుంచి దేవుడు పరిశీలించాడట. ఒక్కడు కూడా కనపడలేదు. ఎందుకు చూస్తున్నాడు దేవుడు అని మీరు అడిగితే, అరే ఈ మనుషులకి ఈ సృష్టి అంతా ఇచ్చానే, ఆకాశాన్ని ఇచ్చానే, భూమిని ఇచ్చాని, సముద్రాన్ని ఇచ్చాని, వృక్షాలను ఇచ్చాని, పశువులను ఇచ్చాని, జంతువులను ఇచ్చాని, సమస్తము ఈ మనిషికి లోటు లేకుండా నేను సృష్టించి ఈ మానవుడికి అప్పగించానే, ఈ మానవుడికి ఏమైనా కొంచెమైనా కృతజ్ఞత ఉందా, విశ్వాసం ఉందా అని దేవుడు ఆకాశంలో నుంచి నరులను పరిశీలిస్తున్నాడట. ఆత్మ కోసం బ్రతుకుతున్నాడా, శరీరం కోసం బ్రతుకుతున్నాడా అని దేవుడు పరిశీలిస్తే అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారట. ఇప్పుడు దేవుడికి కోపం వస్తుంది. అంటే ఎవరి మీద దేవుడికి కోపం అంటే విశ్వాసము లేని వారికి, కృతజ్ఞత లేని వారి మీద. దేవుడు ఎంత చేశాడు, ఇంకా ఏదో ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి నీకు, ఎంత ఇచ్చాడు నీకు, ఇంకేమి ఇవ్వాలి నీకు, ఇంకేముంది నా దగ్గర అంటున్నాడు ప్రభుల వారు. ఇదిగో ఇంకేముంది, నా ప్రాణాన్నే ఇచ్చాను కదా, నా రక్తమే ఇచ్చాను కదా, ఇంకా నీ కొరకు నేను ఇవ్వంది ఏముంది? ఇంత ఇచ్చిన దేవుడి పట్ల మనకు కృతజ్ఞత ఉందా అంటే దేవుడు పట్ల కృతజ్ఞత లేని వారి మీద కోపం. ఎలా ఉన్నారట మనుషులు? అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారట. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి.
ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. అమ్మా, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. దేవుడు ఆకాశాల నుంచి నరులను పరిశీలిస్తున్నాడట. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడట నరులందరూ ఎలాగ ఉన్నారట? దారి తొలగి చెడిపోయారట. ప్రతి వాడును ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? తనకిష్టమైన మార్గానికి వెళ్ళిపోతున్నారట. దారిలో లేరు, సరైన మార్గంలో లేరు, మార్గం తప్పిపోయారు, విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు దేవుని పట్ల. ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం చదవండి. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లిండి చేసుకొనుచు పెండ్లికి ఇయ్యబడుచు వండిరి. ఎలా ఉన్నారట మనుషులు? తినడం, తాగటం, పెళ్లి చేసుకోవటం, పెళ్ళిళ్ళు చేయటం, భూములు సంపాదించుకోవటం, ఇల్లు కట్టుకోవటం, ఇళ్ళు అమ్ముకోవటం, ఇళ్ళు కొనుక్కోవటం. ఇంక ఇదే ఉద్యోగం అండి. ఇంక దేవుడు అక్కర్లేదు. ఎంతసేపు లోక తాపత్రయమే తప్ప పరలోకాన్ని సంపాదించుకుందామనే ప్రయాస, దేవుడి దగ్గరికి వెళదామనే ప్రయాస ఒక్క మానవుడికి లేదండి. అందుకేనండి దేవుడికి కోపం వచ్చింది నోవహు దినములలో. జలప్రళయాన్ని పంపించి ప్రచండమైన వర్షాన్ని 40 రాత్రులు 40 పగలు కురిపించేసి సృష్టి అంతటిని నాశనం చేసేసాడు. ఇది దేవునికి వచ్చిన మొట్టమొదట కోపం దేవుడు సృష్టి మీద. ఒక్క నిమిషం కళ్ళెర చేస్తే దేవుడు ఉండగలవా మనం? మరి ఎందుకండి మనం దేవుడికి కోపాన్ని రేపిస్తున్నాం అంటే? రెండవది, కోపం దేవుడికి ఎందుకు వస్తుందంటే, మొదటి కారణం అవిధేయత వల్ల వస్తుంది. రెండవ కారణం ఏంటో తెలుసా? విశ్వాసము లేని, కృతజ్ఞత లేని మనుషుల మీద దేవునికి కోపం వస్తుంది. అరే, దేవుడు మనకు సృష్టించాడే, దేవుడు మనకు సమస్తం ఇచ్చాడే, మనకు పశువులు ఇచ్చాడే, మనకు చక్కని ఇల్లు ఇచ్చాడే, చక్కని ఉద్యోగం ఇచ్చాడే, చక్కని వ్యాపారం ఇచ్చాడే, చక్కని భార్యనిచ్చాడే, చక్కని భర్తనిచ్చాడే, చక్కని పిల్లల్ని ఇచ్చాడే, దేవుడిచ్చాడే, ఇన్ని మేళ్ళు చేశాడే దేవుడు నాకు అని కృతజ్ఞత కలిగి నిరంతరం దేవుణ్ణి ఆరాధించి స్తుతించవలసిన మనము ఏం చేస్తున్నారో తెలుసా? మనుషులు ఇంకా సంపాదించుకుందాం, ఇల్లుకి ఇల్లు సంపాదించుకుందాం, పొలానికి పొలం సంపాదించుకుందాం, భూమికి భూమి సంపాదించుకుందాం, అక్రమంగా దోచుకుందామని రకరకాల ప్రయాసలతో ప్రయాసపడుతున్న మానవుల మీదకి దేవుని కోపం దిగి వస్తోంది. నోవహు కాలంలో అదే జరిగింది. నోవహు కాలంలో దేవుని కోపం రుచి చూశారు, సృష్టి యావత్తు నాశనమయ్యింది. ఆ సమయంలో దేవుని కోపాన్ని కలిగించిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, నోవహు. అతడు మాత్రమే రక్షించబడ్డాడు. దేవునికి దేవుని కోపానికి కోపం రానికుండా ఉన్న వ్యక్తి నోవహు ఉన్నాడు. అతడు ఒక్కడ మాత్రమే ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎన్నిసార్లు దేవుని విసిగించావు నువ్వు? ఎన్నిసార్లు అది లేదు ఇది లేదు, ఇచ్చిన దానికి కృతజ్ఞత లేదు. ఇచ్చావు ప్రభా అయ్యా అని ఎప్పుడైనా ప్రార్థనలో దేవుని స్తుతించావా? నేను ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటించాలి. మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేయగానే దేవుని స్తుతించడం ప్రార్థన నేర్చుకో. దేవుని స్తుతించు. అయ్యా, ఈ చక్కని శరీరాన్ని ఇచ్చావయ్యా, ఆరోగ్యకరమైన శరీరం ఇచ్చావు ప్రభు, స్తుతించు దేవుణ్ణి. నీకు ఇచ్చిన సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనికి మరువకు. ఎంత గొప్ప అనుభవం కలిగిన ప్రార్థన దావీదు జీవితంలో ఇది. ప్రాణమా మర్చిపోకే, ఎప్పుడు నీ దేవుణ్ణి మర్చిపోకో. ప్రాణమా నీకు ఎన్నెన్ని మేళ్ళు చేశాడో చూసావా? ప్రాణమా కృతజ్ఞత కలిగి విశ్వాసం కలిగి దేవుణ్ణి స్తుతించాలి, మొదటిది. రెండవది, నీ అపరాధాలు ఏంటో, నీ దోషాలు ఏంటో జ్ఞాపకాన్ని తెచ్చుకొని పశ్చాత్తాపపడాలి. అప్పుడు మూడవదిగా నీ అవసరాలు దేవుడికి చెప్పుకోవాలి. నాలుగవదిగా, నీకు ఇష్టమైతే ఇవి నాయనా అని అడగాలి. నీవు కావలసినవేవో చెప్పుకొని, అయ్యా అది నీకు ఇష్టమైతే, అది నాకు క్షేమకరమైతే, అది నాకు మేలుకరమైతే అనుగ్రహించమని అడగాలే తప్ప ఈ విధమైన ప్రార్థనలు నువ్వు చెయ్యకపోతే నువ్వు తొట్టిల్లిపోతావు, జారిపోతావు, దేవుని యొక్క కోపాన్ని రేపుతావు ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవ కారణం. మొదటి కారణం ఏంటి? దేవుని కోపం రప్పించడానికి అవిధేయత. రెండవ కారణం ఏంటి? దేవుని కోపం రావడానికి కృతజ్ఞత లేకపోవడం.
దేవుని చేసిన మేళ్లను మరచిపోయి దేవుణ్ణి విసిగించటం. నువ్వు కరెక్ట్గా ఉండేది ఏం అడగకలవు దేవుణ్ణి. నీ కొడుకు నేను ఏమని అడిగాడా చిన్నప్పుడాడు? మనమందరం దేవునికి చిన్నపిల్లలమే కాదంటారు, అవనంటారా? నీ చిన్నపిల్లప్పుడు కొడుకు ఏమని అడిగాడా? అమ్మ చలి వేస్తుందా స్వెటర్ కొని అన్నాడా? చలికాలం రాగానే ఆడికి చలి వేస్తుందని స్వెటర్ కొన్నావే. ఆడు నడుస్తున్నప్పుడు అబ్బో వీడి కాళ్ళు ఏదైనా తగులుతుందేమో, ఏం ముళ్ళు గుచ్చుకుంటుందని షూలు కొన్నావే. ఆడు అడిగాడా? నువ్వు అడగక్కర్లా. నీకేం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడను. కానీ దేవుడి రాజ్యాన్ని నీతిని వెతకవు, దానికోసం ప్రయాసపడవు, ఈ లోకంలో వాటి కోసం ప్రయాసపడతావు. అందుకేనండి ఇచ్చిన వాటి పట్ల నీకు కృతజ్ఞత లేదు కాబట్టి దేవుడు నువ్వు అడిగినా సరే ఇవ్వడు, దేవుడికి కోపం వచ్చి ఆపేస్తాడు. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటో చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఎవరు దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు, ఎవరు దేవుని యొక్క కోపానికి గురవుతారంటే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. భేదములు పుట్టించువారు వారి మీదకి, రెండవది సత్యమునకు లోబడని వారి మీదకి. దేవుని ఉగ్రత రౌద్రముగా దిగి వస్తుందట. భేదాలు పుట్టించేవాళ్ళు ఎవరు? భేదాలు పుట్టించేవారు ఎవరు? భేదాలు పుట్టించడం అంటే ఏంటి? ఏ రకమైన భేదాలు సంఘాల్లో ఉన్నాయి? నేటి సంఘాల్లో ఉండే భేదాలేంటి చెప్పండి. భేదాలేంటో చెప్పండి. భేదములు పుట్టించువారు ఎవరు? దేవుని సంఘంలో మనం అందరం ఎవరు? ఒకే క్రీస్తు రక్తములో కడగబడ్డాం. మనమందరము సహోదరులం, సహ ఉదరము నుంచి జన్మించిన వారం, ఒకే క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారం, ఒకే క్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారం, ఒకే క్రీస్తుని దేవుడిగా ఆరాధిస్తున్న వారం, ఒకే క్రీస్తుని వాక్యాన్ని నేర్చుకుంటున్న వారం, ఒకే క్రీస్తు యొక్క శరీరాన్ని, ఒకే క్రీస్తు యొక్క రక్తాన్ని త్రాగుతున్న వారు. మనమందరం ఎవరు? సహోదరులం, దేవుని యొక్క కుమారులం. మరి మనలో భేదాలేంటి? సంఘాలలో, నేటి సంఘాలలో భేదాలు పుట్టించే వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రంగా వస్తుంది. సత్యమునకు లోబడని వారి మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. ఎలా భేదాలు పుట్టిస్తున్నారు సంఘాలలో? సంఘాల్లో భేదాలు ఎలా వస్తున్నాయి? కులభేదం, రంగు భేదం, వర్ణభేదం, ధనభేదం, అధికార భేదం, రకరకాల భేదాలు చూపిస్తున్నారండి ఈ రోజుల సంఘాలలో. ఎలా ఉన్నాయి సంఘాల్లో? పాస్టర్ గారి ఉదాహరణ చెప్తాను. పాస్టర్ గారిని ఎవరినో తిట్టాడు, తప్పు ఖండించాడు. తిట్టడు ఎవరో పాస్టర్ గారిని ఎవరిని తిట్టడో, పాస్టర్ గారు ఎవరిని తిట్టడో. పాస్టర్ గారు ఎందుకు తిడతాడండి? వాక్యం చెప్తాడు. బాధ కలిగింది, నచ్చలేదు. ఒక సహోదరికి నచ్చలేదు అనుకోండి, ఉదాహరణ. ఒక సహోదరికి నచ్చలేదు, వాక్యం నచ్చలేదు. అతని గురించే ఖండించినట్లుగా అనిపించింది. నీ గురించే వాక్యం, ఎవరి గురించి? నన్ను అడిగారు అనుకోండి, నీ గురించే వాక్యం. ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు? పాస్టర్ గారు అంటే ఇష్టం లేదు, చర్చిలో ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళ బంధువులందరి మనం అందరం ఒకటే, మనం అందరం ఎవరు? ఒక కుటుంబం, మన బంధువులు. మానేది ఒకడు మానేయడు, పోనీ వాడికి నచ్చలేదు మానేసుకోవచ్చు. నేను నచ్చితే రావచ్చు, నచ్చకపోతే మానేసుకుంటే అది వేరే విషయం, ఎవరేమన్నారు, దాని ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు భేదాలు కలిగించే సంఘంలో సంఘాన్ని విచ్ఛిన్నం చేసి, సంఘాన్ని పాడు చేసి, దేవుళ్ళు ఎదుగుతున్న వారిని ఒక కులభేదము, డబ్బు భేదము, వర్ణభేదము, రాజకీయ భేదము, ప్రాంతీయ భేదము, ఏదో ఒక భేదాన్ని చూపించి, భేదాన్ని కలిగించి, సంఘాన్ని విచ్ఛిన్నం చేసి, సంఘాన్ని పాడు చేసే వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రంగా దిగి వస్తుంది. ఏ భేదాలు? మనం అందరం ఎవరు? ఇందులో కలెక్టర్ గారు వచ్చినా, అటెండర్ వచ్చినా పక్కపక్కన కూర్చుంటారు. అదే అండి దేవునిలో ఉన్న గొప్ప ఆధిక్యత. కలెక్టర్ గారు వచ్చినా అదే ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్నా సైడ్ ప్రక్క సీట్లు ఇద్దరు కూర్చుంటారు. అంతే, ఇది దేవుని మందిరం, ఇద్దరం దేవుని పిల్లలని.
నువ్వు బయట నీ ఉద్యోగ హోదాలో వేరేగా ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏ రకమైన భేదము లేదు. అలాంటి భేదాలు కానీ సంఘములో ఎవరైనా కలుగజేస్తే దేవునికి కోపం వస్తుంది. దేవుని ఉగ్రత వారి మీదకి ఏం తేలుతుందట? రౌద్రంగా దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నరులను నిన్ను ఎలాగ పుట్టించాడో ఆడిని అలాగే పుట్టించాడు కదా. నీకు 2 చేతులు ఇచ్చాడు, వాడికి 2 చేతులు ఇచ్చాడు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు, వాడికి 2 కాళ్ళు ఇచ్చాడు. నీకు నోరు ఇచ్చాడు, వాడికి నోరు ఇచ్చాడు. నీకు చెవులు ఇచ్చాడు, వాడికి చెవులు ఇచ్చాడు. మరి ఏంటి భేదం? ఏంటి తేడా? ఏంటి ఇద్దరికి తేడా ఏంటి చెప్పండి. సంఘంలో భేదాలు ఏంటి? డబ్బున్న వాళ్ళు అందరూ ఉన్నారనుకోండి, మనం అంతా ఒక వర్గం. మీకు చెప్తాను, ఒకసారి చెప్పినట్టున్నాను. నేను పెనుమళ్ళ అనే ఊరికి వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా అసహ్యం కూడా వేసింది ఆ సంఘం మీద. ఆ పాస్టర్ గారు, అయ్యా పెనుమళ్ళ మీటింగ్కి పిలిచారు కదా, నేను ఎలా రావాలండి, అడ్రస్ ఇవ్వండి పాస్టర్ గారు అని అడిగితే, ఆ పాస్టర్ గారు చెప్పిన అడ్రస్ ఏంటో తెలుసా? మీరు పెనుమళ్ళ వచ్చేసి కాపుల సంఘం ఎక్కడో అడగండి అన్నాడు ఆయన. ఏ సంఘం అట? కాపుల చర్చి. ఏ చర్చి అట అది? చెప్పరేటండి. కాపుల చర్చి ఎక్కడని అడగండి, కాపుల చర్చి, బాప్టిస్ట్ చర్చి ఎక్కడని అడగండి, మీకు చెప్పేస్తారు అయ్య గారు, అడ్రస్ అదే అన్నాడు. అంటే కాపులు గో చర్చి, రెడ్డిలు గో చర్చి, చిట్టిబల్జీలు గో చర్చి, ఒక్కొక్క కులానికి ఒక్కో చర్చా, ఒక కులానికి ఒక దేవుడా? అప్పుడే అక్కడ వేసేసాను నేను వాక్యం బుల్లిగానే. ఆ మాట మీదే నాకు వాక్యం ప్రేరేపణ అయింది. అక్కడ భేదాలేంటి సంఘము? నువ్వు సంఘము చర్చి గడప దాటి లోపలికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. మనం ధనవంతుడనేవి లేదు, పేదవాడని లేదు, ఉద్యోగస్తుడు లేడని ఉద్యోగ వీనుడని లేడు, డబ్బున్నవాడని కాదు, డబ్బు లేనివాడని కాదు. ఇలాంటి ఏ రకమైన భేదం కానీ నీలో కానీ కనపడితే నువ్వు దేవుని కోపాన్ని రేపవు. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. తన్నెందరు అంగీకరించురు వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను కదా. దేవుడు ఏమి ఇచ్చాడు? అనుగ్రహం, ఆ అధికారం ఏమి ఇచ్చాడు మనకు? ఆయన ఎందరు అంగీకరించారో వారందరికీ, వాడు ఏ కులమైనా కావచ్చు, ఏ మతం వాడైనా కావచ్చు, ఏ ఊరు వాడైనా కావచ్చు, ఏ ప్రాంతం వాడైనా కావచ్చు, భేదం లేదు. అందరికీ దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించాడు. కాబట్టి మనం అందరం ఎవరం? మరి ఇక్కడ భేదం ఏంటి మనకి? ఇక్కడ భేదం ఏంటి మనకి? అలాంటి భేదం కానీ నీలో కనబడితే చాలామందిలో ఉంటుందండి. ఇదిగో వాళ్ళు ఆ కులం, ఏ కులం, నువ్వే కులం, ఏటి భేదం? వాళ్ళు అన్నం తింటున్నారు, నువ్వు అన్నం తింటావు. వాళ్ళు నీళ్ళు తాగుతారు, నువ్వు నీళ్ళు తాగుతున్నావు. వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు, నువ్వు ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు. మరి తేడా ఏంటి? నీకు భేదం ఎందుకు ఇక్కడ? ఈ భేదము పోయి మనమందరము సహోదరులము, మనమందరము క్రీస్తు కుమారులము, మనమందరము క్రీస్తు కుమార్తెలము మనమే అని ఐక్యత స్వభావాన్ని లేకుండా ఐక్యతను పాడు చేసి సంఘములో భేదాలు కలిగించే వారి మీద దేవుని కోపం రౌద్రంగా దిగిపోతుంది. జాగ్రత్త. ఇది 4వ కారణం. 4వదా 3వదా? 3వ కారణం. 4వ కారణం ఏంటో తెలుసా? సత్యమునకు లోబడని వారి మీదకి, భేదములు కల్పించు వారి మీదకిని, సత్యమునకు లోబడని వారి మీదకిని. చదివాం కదా, ఇందాక చదవండి మరొకసారి, జ్ఞాపకాన్ని తెస్తాను. రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఎవరి మీదకి వస్తుంది దేవుని కోపం? భేదములు పుట్టించు వారి మీదకిని. 2వది సత్యమునకు లోబడని వారి మీదకి. సత్యం అంటే ఏమిటి? సత్యానికి లోబడకపోతే ఏమొస్తుందట అమ్మ? సత్యం అంటే ఏమిటి? సత్యం ఎక్కడ దొరుకుతోంది?
మీకు సత్యం అనే మాటకు అర్థం 2 అర్థాలు చెప్పాను గత కాలంలో. ఎంతమంది గుర్తుందో? మా బావగారికి బాగా జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్ వస్తారు కదా, బావగారికి వాక్యం ఆయన హృదయం నిండా ఉంటుంది. చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయలేడు కానీ ఆయన హృదయం నిండా ఉంటుంది వాక్యం. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి మీటింగ్కి వెళ్ళినా బావగారు పక్కన ఉంటారు. సత్యం అంటే ఏమిటి? కంటికి కనబడనది నిత్యము ఉండేది సత్యం అంటే అది. నీ కంటికి సత్యం కనపడదు, కానీ నిత్యం ఉంటుంది. ఆ సత్యానికి లోబడకపోతే నువ్వు దేవునికి కోపం రప్పిస్తావు. ప్రసంగి గ్రంథంలో నుండి 7వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? సత్యం అంటే ఎక్కడ దొరుకుతుంది? చాలా దూరంగా ఉంది సత్యం, బహులోతుగా ఉంది సత్యం. దాన్ని పరిశీలన చేయగలిగిన వాడు ఎవడున్నాడు? మరి ఇలాంటి దూరం అయిపోయిన సత్యాన్ని, లోతుగా ఉన్న సత్యాన్ని మనం ఎక్కడ అనుసరిస్తాం పాస్టర్ గారు? సత్యం అంటే కంటికి కనబడదు అంటున్నారు, సత్యం అంటే నిత్యం ఉంటుందంటారు. మన కంటికి కనబడదు సత్యం. ఈ 2 లక్షణాలు కలిగినవి 4 ఉన్నాయి సృష్టిలో. మీరు ఆలోచించాలి. సత్యం అంటే 4 సృష్టిలో నీ కంటికి కనబడేది ఏది సత్యం కాదు. నీ కంటితో చూసేదంతా మాయా భ్రాంతి. నీ కంటికి కనబడంది ఉంది, చాలా లోతుగా ఉంటుంది, బహుదూరంగా ఉంటుంది, అది సత్యం. దాన్ని గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, ఆ సత్యాన్ని అనుసరించాలి. సత్యం అనుసరించడం అంటే తేలికైన పని ఏమీ కాదండి, అంత ఈజీ అనే పద్ధతి కూడా కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్తలో నుండి 14వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. సత్యం అంటే ఏమిటంటే ఇప్పుడు నేనేనయ్యా సత్యాన్ని. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షంగా చెప్తున్నమాట, నేనే సత్యం. సత్యం అంటే నేను. సత్యాన్ని అనుసరించడం అంటే ఏమిటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించటమే సత్యాన్ని అనుసరించటం అంటే. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించకపోతే నువ్వు సత్యాన్ని అనుసరించిన వాడవు కాదు. కాబట్టి దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది. యేసు ప్రభువుని అనుసరించడం అంటే ఏమిటి? ఏమండి, యేసు ప్రభు వారిని అనుసరించడం అంటే ఏమిటి? యేసు ప్రభు వారిని అనుసరించడం అంటే ఏంటో తెలుసా? యేసు వారు ఎలా నడిచాడు? పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు, మిమ్మల్ని అనుకరిస్తారు. తెలుసా మీకు? మీ పిల్లలు మిమ్మల్ని అనుకరిస్తారు. చిన్నప్పుడు మీరు ఎలాగైతే మోకాళ్ళు వేసారో వాళ్ళు అలాగే మోకాళ్ళు వేస్తారు. మీరు ఎలాగైతే చేతులు ఎత్తారో అలాగే వాళ్ళు చేతులు ఎత్తుతారు. మీరు ఎలాగైతే డ్రెస్అప్ చేసుకున్నారో వాళ్ళు అలాగే డ్రెస్అప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇంటికాళ్ళు లేనప్పుడు వాళ్ళ టవల్ ఎలాగ వేసుకొని ఎలాగో చీర బాగుందా అంటారు ఆ పిల్ల. అంటే వాళ్ళ అమ్మ చీర కట్టుకోవడం చూసి అనుసరించింది, అనుకరించి. అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని చూసి ఆ జీవితాన్ని అనుసరించాలండి. అది సత్యాన్ని అనుసరించడం అంటే. యేసు ప్రభువారు ఎలా మాట్లాడాడు, యేసు ప్రభువారు ఎలా బ్రతికాడు, యేసు ప్రభువారి ప్రవర్తన ఎలాగుంది, యేసు ప్రభువారి యొక్క జీవిత విధానం ఎలాగుంది, యేసు ప్రభువారి యొక్క మాటలు ఎలాగున్నాయి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం తిన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం మాట్లాడాడో ఇవన్నీ మనం జ్ఞాపకాలు తెచ్చుకొని అలాగూ మనం చెయ్యటమే యేసువారిని అనుసరించటం, సత్యాన్ని అనుసరించటం. అలాగూ నువ్వు అనుసరించకపోతే ఇంకెందుకు నీ భక్తి? మన గురి ఎవరు? కాబట్టి సత్యాన్ని అనుసరించటం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించటమే సత్యాన్ని అనుసరించటం. రెండవది యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. రెండవ సత్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యం. రెండవది సత్యం ఏంటి? వాక్యం సత్యం. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించాలి, వాక్యాన్ని అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించడం అంటే సత్యాన్ని అనుసరించడమే. అంటే ఆయన జీవితం ఎలాగుంది, ఆయన ప్రవర్తన ఎలాగుంది, ఆయన నడక ఎలాగుంది, ఆయన మాటలు ఎలాగున్నాయి, ఆయన జీవిత విధానం ఎలాగుంది, ఆయన ఏమేమి చేశాడు అలాగ ఉండడానికి నువ్వు ప్రయత్నించి అలాగ చేయటమే సత్యాన్ని అనుసరించటం. రెండవది వాక్యమే సత్యం, వాక్యానుసారంగా జీవించటమే సత్యం. ఎక్కడుంది వాక్యం? వాక్యం ఎక్కడుంది? ఏమండి?
నీ వాక్యమే సత్యం అన్నాడు కదా. ఇక్కడ వాక్యం ఎక్కడుంది? నాకు ఇప్పటికీ అర్థం కాని ఈ మాట గొప్ప లాజిక్తో రాశాడండి యోహాను భక్తుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆది అంది వాక్యం ఎక్కడుందట? ఆది అంది అంటే అర్థం ఏంటి? ఆది అంది అంటే అర్థం ఏంటి? ముందు ఏముందట? ఆది అంది వాక్యం ఉంది. చదవండి. నాకు ఇప్పటికీ బుర్ర పాడైపోద్ది ఈ వాక్యానికి. బుర్ర పాడంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట నాకు. మరి మీకు ఎలా ఉంటుందో కానీ నాకు తెలియదు. కానీ ఆది అంది వాక్యం ఉంది. మళ్ళీ వాక్యం ఎక్కడుందట? ఆది ఏందంటే ఏమీ లేనప్పుడు ఉంది వాక్యం అంటాడు. మళ్ళీ ఈ వాక్యం ఎక్కడుందంటే అటుకెళ్ళి దేవుడు అంటే ఆది కంటే ముందు దేవుడు ఉన్నాడనే కదా. అంటే వాక్యానికంటే ముందు దేవుడు ఉన్నాడు కదా. మరి అలాంటి వాక్యానికంటే ముందు దేవుడు ఉంటే ఆది యందు వాక్యం అనే మాట ఎందుకు వాడాలి ఇక్కడ యోహాను గారు? చదవండి. ఇంకా ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయ్యి ఉండేది. చూడండి, మూడో మాట అంటాడు వాక్యమే దేవుడట. అంటే వాక్యం ఎక్కడ ఉంది ఇప్పుడు? ముందు వాక్యం ఉందా, ముందు దేవుడు ఉన్నాడా? నాకు అర్థం కాలేదు. మీరు ఆలోచించండి, ధ్యానించండి. మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఆది యందు వాక్యం ఉందంటాడు యోహాను గారు. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉందట. మళ్ళీ ఆ వాక్యం ఏమై ఉందట? అంటే ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? నీకేమైనా అర్థమవుతుందా? మా బుర్రలో పాడు చేసేయండి పాస్టర్ గారు, మేము ప్రశాంతంగా ఉన్నాం, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచండి అనుకోకండి. నేర్చుకోవాలి, మనం లోతులోకి వెళ్ళాలి. ఎప్పుడు ఒడ్డునే ఉండకూడదు. లోపల దిగితే పెద్ద పెద్ద చేపలు పడతాయి. పైన ఏమొస్తాయి? ఏమి రావు. ఒడ్డును వారం దిగాలి. అది ఈ మాట నాకు అర్థమైన మాట ఏంటో తెలుసా? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఎంత లాజిక్గా మాట్లాడాడంటే యోహాను గారు ఇక్కడ. ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుంది అంటే ఆది కంటే ముందు దేవుడు ఉన్నాడని అర్థం. మళ్ళీ అంటాడు వాక్యమే దేవుడయ్యా. కంగారు పడకయ్యా, దేవుడే వాక్యమయ్యా. అంటే ఈ వాక్యమే దేవుడు కాబట్టి ఈ వాక్యానుసారంగా జీవించకపోతే నువ్వు సత్యాన్ని అనుసరించిన వాడు. మరి ఇంకెందుకు రా వాక్యం నీకు వినడం? నువ్వు ఎందుకు వాక్యం చదువుతావు? ఎందుకు వాక్యం వింటావు? ఎందుకు మీటింగ్స్ వెళ్ళి వాక్యాన్ని వింటావు? టీవీలో వాక్యం ఎందుకు ఉంటాడు? వాక్యానుసారంగా జీవించను. నువ్వు అప్పుడు నీకు వాక్యం ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ 14వ వచనంలో ఏమంటాడు? ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చాను. మళ్ళీ ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటాడు. ఆది అందేమో వాక్యం ఉందంట, ఆ వాక్యము దేవుడి దగ్గర ఉందట, దేవుడేమో వాక్యమై ఉన్నాడట, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య దిగి నివసించాడట. అంటే ఆది యందు ఉన్నవాడు ఎవరో తెలుసా? వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి వాక్యం. కాబట్టి దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారిని అనుసరించాలి, వాక్యాన్ని అవలంబించాలి జీవితంలో. ఈ రెండు జరగకపోతే నువ్వు సత్యానికి లోబడిన వ్యక్తివి కాదు. కాబట్టి దేవుని కోపాన్ని రేపుతావు. బైబిల్ చదువుతావు ఎందుకు? పిల్లవాడు పరీక్షలు చదువుతున్నాడు కానీ పరీక్షలకు వెళ్ళట్లేదాడు. ఏమంటావు నువ్వు? బాగా కష్టపడి చదివేస్తాడు. ఉదయకాలం పరీక్షకి వెళ్ళడం. నేను వెళ్ళను పరీక్షలు కానీ మానేయాడు. ఏమంటారు? అహర్నిశలు కష్టపడి చదివేశాడు, ప్రతిరోజు చదివేశాడు, అన్నీ చదివేస్తున్నాడు, రోజు చదివేస్తున్నాడు. మా కొడుకు ఎంత బాగా చదివేస్తున్నాడో అనుకుంటాడు. కానీ రేపు పొద్దున్న పరీక్షకి వెళ్ళడానికి పడుకున్నాడు. ఒరే పరీక్షరా వెళ్ళను. అప్పుడు ఏమంటావు నువ్వు? ఎందుకురా అంత కష్టపడి చదివావు? నువ్వు కష్టపడి చదవడం ఎందుకురా? పరీక్షకి వెళ్ళినోడివి. నిద్ర లేకుండా ఎందుకు చదివేవురా? నువ్వు ఎందుకు చదువుకున్నావురా ఇంత ప్రయాసపడి? పరీక్షకి వెళ్ళన్నాడు. అలాగనే వాక్యం విన్న నీ జీవితంలో, వాక్యం చదువుతున్న నీ జీవితంలో, మీటింగ్స్కి వెళ్ళి టీవీలోనూ వాక్యం విన్న నీ బ్రతుకులలో వాక్యానుసారమైన జీవితం నీలో లేకపోతే నీ మీదకు దేవుని కోపం రౌద్రము వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, సమయం అయినది కనుక. ఎందుకంటే మీరు సమయానికి రాలేదు కాబట్టి నేను సమయానికి ముగించకపోవటం కూడా న్యాయమే కదా. మరి మీరు ఖచ్చితంగా 8 గంటలకు వచ్చిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరూ అడిగితే న్యాయం ఉంది. నన్ను టైం అయిపోయింది పాస్టర్ గారని కాదంటారా? అవునంటారా? సరే, పొందులాడ రావటం ఇబ్బందే కాదన్నో అలవాటు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక ఇంకేమి చెప్పాను.
తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అమ్మా అయినను చదవండి. ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవునని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నామమును ఒప్పుకుంటేనే దుర్నీతి నుంచి తొలగిపోతావట నువ్వు. మరి ప్రభు వాక్యాన్ని చదువుతుంటే, ప్రభు వాక్యాన్ని వింటే ఇంకా దుర్నీతిలో ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు? వాక్యాందా తేడా, నీదా తేడా, బోధించే సేవకుడిదా తేడా, ఎవరిది తేడా? ఇంత వాక్యం వింటున్నాను నీ జీవితంలో, ఇంకా మార్పు కలగట్లేదంటే, ఇంత వాక్యం చదువుతున్నాను నీ జీవితంలో, ప్రభువును ఒప్పుకుంటేనే దుర్నీతిలోంచి బయటకు వచ్చేస్తావట కదా నువ్వు. ప్రభువు నామాన్ని ఒప్పుకున్నవాడే దుర్నీతి నుంచి ఏమైపోతాడట, తొలగిపోతాడట. ప్రభువు యేసు ప్రభు వారు దేవుడని ఒప్పుకుంటేనే వచ్చేస్తే, మరి వాక్యం వింటున్నావే, వాక్యం చదువుతున్నావే ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంతకాలం నుంచి, మరి నీ జీవితంలో మార్పు కలిగిందా? నీలోంచి దుర్నీతి తొలగిపోయిందా? నీలోంచి పాపం బయటికి వెళ్ళిపోయిందా? నీలోంచి అపవిత్రత బయటికి వెళ్ళిందా? మరి ఎందుకు వెళ్ళలేదు? అంటే వాక్యంలో ఉందా తేడా? నీలో ఉందా తేడా? చెప్పే సేవకుల్లో ఉందా తేడా? ఎవరిలో ఉందా తేడా? నీకేమనిపిస్తుంది? మీరు వాక్యం విని వెళ్ళిపోయేవారుగా ఉండకుండా వాక్యానుసారంగా జీవించేవారునై ఉండండి. యాకోబు గారు తన పత్రికలో వ్రాస్తున్నాడు ఈ మాట. మీరు విని వెళ్ళిపోయేవారుగా ఉండకుండా వాక్యానుసారంగా జీవించేవారునై ఉండాలి. అలాగ వాక్యానుసారంగా జీవిస్తే సమస్త దుర్నీతి మనలోంచి పోతుంది, సమస్త కల్మషం మనలోంచి పోతుంది, సమస్త చెడు మనలోంచి పోతుంది, సమస్త అపవిత్రత మనలోంచి పోతుంది. మనం యథార్థవంతులు అవుతాం, నీతిమంతులం అవుతాం, ప్రభు బిడ్డలం అవుతాం, దేవుని యొక్క కోపానికి దూరం అవుతాం. లేకపోతే వాక్యం వినేసి, వాక్యం చదివేసి, వాక్యం చదివేసి ఏదో ప్రార్థన చేసేసి ముగించుకుని వెళ్ళిపోయి ఆ వాక్యానుసారమైన జీవిత ప్రవర్తన నీలో లేనప్పుడు, నీలో రానప్పుడు దేవుని కోపం దిగుతోంది. దేవుని కోపాన్ని రేపుతున్నావు, కోపానికి బలవుతావు. కాబట్టి తొట్టిల్లిపోతారు. ఎవరు తొట్టిల్లుతారంటే దేవుని కోపాన్ని రేపుతున్న వారే తొట్టిల్లుతారు. ఇలాంటి జీవితం మనలో ఉందేమో పరిశీలించుకుంటూ దిద్దుబాటు చేసుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎంతకాలం నుంచి టీవీలో వాక్యం వింటున్నావు, ఎంతకాలం నుంచి మీటింగ్స్కి వెళ్ళి వాక్యం వింటున్నావు, మార్పు లేదే నీ జీవితంలో? ఇంకా మార్పు చెందవా నీ జీవితంలో? నీ పరిస్థితి మారదా? నీ చెడుని విసర్జించవా? ఒకవేళ దేవుని కోపంగా నీ మీదకు దిగబొస్తే తట్టుకోగలవా, నిలబడగలవా? ఆలోచించుకో. తట్టుకోలేనయ్యా, నేను భరించలేను ప్రభువా, ఒప్పుకుంటాను ప్రభువా, దిద్దుబాటు చేసుకుంటానయ్యా. నీ వాక్యం నాలో ఉన్న చెడుని చూపెడుతుంది ప్రభువా, నీ వాక్యం నాలో ఉన్న అపవిత్రతను చూపెడుతుంది ప్రభువా. నేను దిద్దుబాటు చేసుకుంటానయ్యా, సరి చేసుకుంటాను ప్రభువా అని ప్రభు పాదాల చెంత మనం వేడుకొని పశ్చాత్తాపడదాం అందరం. మనం అలాగూ పశ్చాత్తాపడితే ఆది సంభూతుడా వందనాలు తండ్రి. ఎండాకాలం కారణంగా ప్రభువా మా ఆరాధన 8 గంటల నుంచి 10:30 వరకు మేము నిర్ణయించుకున్నాం ప్రభువా. నీ ప్రియ బిడ్డలు 8 గంటలకే వచ్చిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. మిగిలిన ప్రియ బిడ్డలు కూడా 8 గంటలకే రావాలని ఆలోచన కలుగచేయండి ప్రభువా. కీర్తనలతో కీర్తించబడ్డారయ్యా, ఆరాధనలో స్థుతులు అందుకున్నారు నాయన. చిన్న బిడ్డలు కంఠస్థ వాక్యం చెప్పారు ప్రభా, పెద్దలు సాక్ష్యం ఇచ్చారు నాయన. నాయన నీ శ్రేష్టమైన మాటతో మాట్లాడారు ప్రభువా. మీ మాట మమ్మల్ని దర్శించింది నాయన, మా హృదయాలను తాకింది ప్రభువా. నీ దివ్యమైన మాటకు మేము లోబడే మనసు మాకు ఇవ్వండి ప్రభువా. దుష్టుడు ఈ వాక్యానికి పెడర్థాలు కానీ పెడభావాలు కానీ కలిగి చేయకుండా, హృదయాన్ని కఠినపరచకుండా, వాక్యం ఎత్తుకొని పోకుండా నాయన మంచి నేలపడ్డ విత్తనముల వలె నీ శ్రేష్టమైన వాక్యం 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను ఫలభరితం చేయండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను దీవించండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి వారి మీద నీ రక్తం ప్రోక్షించి కడిగి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. అలాగే నాయన బిడ్డలు ఏ కోరికలతో ఉన్నారో వారి కోరికలు తీర్చండి నాయన. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి నాయన. నాయన పరీక్ష రాసిన బిడ్డ ఉన్నాడు నాయన 10th క్లాసు నాయన సందీప్ను మంచి మార్కులతో ఉత్తీర్ణుడు ఈ కృపనివ్వండి ప్రభువా. ఇంకెవరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, కోచింగ్లు తీసుకుంటున్న బిడ్డలు ఉన్నారు హైదరాబాదులో తండ్రి. ఆ బిడ్డలను కూడా మీరు ఆరోగ్యవంతులుగా తీర్చి తగిన జ్ఞానం ఇచ్చి
నాయన మంచిగా పరీక్షల్లో నేర్చుకుని తండ్రి మంచిగా పరీక్షలు రాసి మంచి ఉద్యోగాలు పొందుకొని నేను స్తుతించే భాగ్యం ఇవ్వండి. ఇల్లు లేని బిడ్డలకు ఇళ్ళు ఇవ్వండి నాయన. వ్యాపారస్తులను ఆశీర్వదించండి, ఉద్యోగస్తులను దీవించండి. ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉన్నారో వారందరినీ మీరు బహుగా ఆశీర్వదించండి. అలాగే తండ్రి నీ ప్రియ బిడ్డలు ప్రేమతో సమర్పించిన కానుకలు నీ హస్తాల్లో పెడుతున్నాను. దశమాంసములకు ఆకాశవాకండలు తెరవండి. ప్రథమ ఫలములు, మృక్కుబడులు, కృతజ్ఞతార్పణలు ప్రతి కానుకకు నీ లేఖనములు ఉన్న అద్భుత దీవెనలు ఇచ్చి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా వారు తినే ఆహారము సమర్పించిన ఆ రైస్ను కూడా మీరు ఆశీర్వదించి వారి ఆహార పానీయములు దీవించి ఏ రోగము సోకకుండా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి ప్రభువా. కానుకలన్నిటిని నీ సేవలో వాడండి ప్రభువా. అలాగే నాయన ఈరోజు నా డ్రింకులు స్పాన్సర్ చేసిన ఏసమ్ గారిని వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మెండుగా ఇవ్వండి ప్రభువా. అలాగే నాయన ఈ నెల బిస్కెట్లు స్పాన్సర్ చేసిన రాజుగారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రతి వారిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి నాయన. ఈ రోజున ప్రభువా మా మధ్యకు తోడుకొని వచ్చారు కిరణ్ గారు, నర్సు గారిని, వారి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చండి. ఉద్యోగంలో ఉన్న ప్రతి సమస్య మీరే పరిష్కరించి బిడ్డకు న్యాయం చేయండి. మీరు కృప చూపించి మహిమ పొందమని బిడ్డలు ఇంటికి వెళుతుండగా క్షేమంగా వారి గమ్యాలు చేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చారని విశ్వసించి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారంగా మా రుణములు క్షమించండి. మా శోధనలోనికి తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన మనందరికీ ప్రభువుని ప్రేమించిన పరిశుద్ధులకును తోడుగా ఉండి నడిపించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మాపైన వర్షింప చేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని కృప నిత్యము మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు.